హలో అండి. చాలా మంది కపుల్స్ నా దగ్గరికి వచ్చి, "మేడం నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గానే వస్తాయి. నా ఎగ్ గూడా టైమ్‌కి పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది" అని అంటున్నారు. గర్భసంచి బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉంది, హస్బెండ్ స్పెర్మ్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాక కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు? మరి ఎక్కడ పోతుంది? అన్ని రిపోర్ట్స్ నార్మలే ఉంది కదా! ఏంటి ప్రాబ్లమ్? ప్రాబ్లమ్ ఏమీ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని అడుగుతుంటారు. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏమీ లేదు అని కాదండి. అన్నీ బాగానే ఉన్నాయి. అయినా గూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనంటే, మనకి బయట చిన్న చిన్న టెస్ట్ చేసినప్పుడు ప్రాబ్లమ్ ఏమీ కనిపించట్లేదు అని అర్థం. అంతేగాని ప్రాబ్లమ్ లేదు అన్నట్టు కాదు. ఫస్ట్ దీన్ని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటాం. దీన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది బ్రీఫ్‌గా చెప్తాను. ఇది గర్భసంచి. ఇటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. ఇటు ఇటు ఎగ్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది హస్బాండ్ వైఫ్ కలిసే ప్లేస్. నెల నెల ఆడవాళ్ళకి ఎగ్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ బ్యాగ్స్‌లో ఇటు 8 ఎగ్స్, అటు 8 ఫాలికల్స్ ఉంటాయి. అందులో నుంచి ఏదో ఒక ఫాలికల్ పెద్దగయ్యి పీరియడ్స్ వచ్చిన 14 డేస్‌లో ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో హస్బాండ్, వైఫ్ కలిసుంటే స్పెర్మ్స్ ఇక్కడ రిలీజ్ అవుతాయి. స్పెర్మ్ బావుంటే ఇది పైదాంకా వెళ్లి ట్యూబ్‌లో ఉన్న ఎగ్ తోటి కలిసి ట్యూబ్‌లో బేబీ తయారీ అయ్యి జారి గర్భసంచి లోపలికొచ్చి అతుకితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే నెక్స్ట్ 14 డేస్‌లో పీరియడ్స్ ఒస్తాయి. ఇది మన ఒంట్లో జరిగే విషయం. సో, నెల నెల ఫాలికల్ పెరిగి రిలీజ్ అవుతుంది. హస్బాండ్, వైఫ్ కలిసుంటున్నారు. అంతా బాగానే ఉంది. అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనంటే, ఇక్కడ యాక్చువల్లీ మనకి ఫాలికల్ చిన్న ఫాలికల్, పెద్ద ఫాలికల్ అయితుంది అని మాత్రమే తెలుస్తుంది స్కాన్‌లో. అక్కడ నిజంగా ఎగ్ ఉందా? అది క్వాలిటీలో ఉందా? రిలీజ్ అయ్యాక అటు ఇటు పోతుందా? ట్యూబ్‌లోకే వస్తుందా? ఈ ట్యూబ్‌లోకొచ్చిన ఎగ్ తోటి ఈ స్పెర్మ్ పైదాంకా వెళ్లి దీన్ని కలవగలుగుతుందా? లేదా? కలిసాక బేబీలాగా తయారీ అవుతుందా? లేదా? మీకు బేబీ తయారీ అవ్వడంలో ప్రాబ్లమ్ ఉందా? లేదు అనంటే గర్భసంచి అతికించుకోవడంలో ప్రాబ్లమ్ ఉందా? అసలు ఈ ప్రాబ్లమ్ ఎక్కడుంది? లోన జరగాల్సిందంతా జరుగుతుందా? లేదా? అన్న విషయము మనకి స్కానింగ్‌లలో కనిపించదండి. ఇవన్నీ తెలియాలి అంటే బయటికి తీసి చూడాల్సింది ఉంటుంది. దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం. సో, అందరికీ మరి తెలియాలి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సిందేనా అంటే అందరికీ టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళలో 3 రకాల ట్రీట్మెంట్స్. ఒకటి ఫస్ట్ బేసికల్‌గా మీకిలా ప్రెగ్నెన్సీ ప్రాపర్‌గా రావట్లేదు అనంటే, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే మీరు హెల్తీగా డైట్ తీసుకుంటున్నారా లేదా? యూజువల్‌గా చికెన్, మటన్ అవాయిడ్, నాన్ వెజ్, రెడ్ మీట్ అవాయిడ్ చేయమంటామండి. ఎక్కువ మటికి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్, సీడ్స్ ఎక్కువ మటికి తీసుకోమని చెప్తాం. సో, ఇలా హెల్తీ డైట్ తీసుకుంటున్నారా? జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారా? స్లీప్ అడిక్వేట్‌గా ఉంటుందా? స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, పాన్ ఇలాంటి అలవాట్లేమన్నా ఉన్నాయా? రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? స్ట్రెస్ తగ్గించుకుంటున్నారా లేదా గమనించుకోండండి. ఇలా చేసుకుంటూ పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళలో 3 రకాల ట్రీట్మెంట్స్. ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫాలిక్యులర్ స్కాన్స్ చేసుకొని అంతా బావుందా లేదా చెక్ చేసుకొని ఫాలికల్ ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసి ఆ టైంలో టైమ్డ్ ఇంటర్‌కోర్స్ ఆ టైంలో హస్బాండ్, వైఫ్ కలిసుండండండి. ఇలా ఒక 3 మంత్స్ చేశాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనంటే నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐయుఐ. ఐయుఐ అనంటే ఏంటి అనంటే నేచురల్‌గా ఇందులో ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని మెడికేషన్స్ పెట్టి, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది చెక్ చేసి, ఆ టైంలో మీరు కలిసుంటారు. మేము స్పెర్మ్స్ కొంచెం లోపల దాకా వేస్తాము. మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకి, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఈ ఐయుఐ ట్రీట్మెంట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తుందండి. ఐయుఐ ట్రీట్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక 3 టైమ్స్ చేయించుకోండండి. అప్పుడు కూడా రావట్లేదు అంటే నిజంగానే లోన ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ అయినా అయ్యుంటాయి. సటిల్ ట్యూబల్ అబ్నార్మాలిటీస్ అన్నా, ఎగ్, స్పెర్మ్ కలిస్తే బేబీ తయారీ అవ్వట్లేదు. బేబీ తయారీ అవ్వడంలో ప్రాబ్లము, గర్భసంచి అతికించుకోవడంలో ప్రాబ్లము. సో, ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అంటే ఈ ఎగ్స్‌ని బయటికి తీసి అసలు ఎగ్ ఉందా? క్వాలిటీలో ఉందా? చెక్ చేసి మంచి క్వాలిటీ ఎగ్స్ లోపలికి మీ హస్బాండ్ స్పెర్మ్స్‌ని మిక్స్ చేస్తే బేబీస్ ఎలా తయారీ అవుతుంది అన్నది చూసుకొని ఉన్న దాంట్లో బెస్ట్ బేబీని గర్భసంచిలో పెట్టుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి చాలా బావుంటాయి. యూజువల్‌గా ఒక 10 మెంబర్స్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ వాళ్ళు ఉన్నారు అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌లో 2, 3 మెంబర్స్‌కొచ్చేస్తుంది. మెడికేషన్స్‌లో ఇంకొక 2, 3 మెంబర్స్‌కొస్తుంది. ఐయుఐలో చాలా మందికొచ్చేస్తుందండి. కేవలం ఒకళ్ళిద్దరికి మాత్రమే ఐవీఎఫ్ దాకా వెళ్ళాల్సింది ఉంటుంది. సో,
అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటే అంతా బాగానే ఉంది. అయినా చిన్న చిన్న టెస్ట్‌లలో ఏం ప్రాబ్లమ్ తెలియట్లేదు అంటే ప్రాబ్లమ్ ఏమీ లేదు అని కాదు. లోన ఏదో ప్రాబ్లమ్ జరుగుతుంది. అవి చిన్న చిన్న టెస్ట్‌లో బయటపడట్లేదు అని అర్థం. సో, ఈ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అందరికీ గూడా ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని కాదు. చాలా మందికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనో, చిన్న చిన్న మెడికేషన్స్ వల్లనో, ఐయూఐ ట్రీట్మెంట్స్ వల్లనో చాలా మందికి చిన్న ట్రీట్మెంట్స్‌లోనే వచ్చేస్తుంది. ఒకళ్ళిద్దరికి మాత్రం ఐవీఎఫ్ అవసరం పడుతుంది అంటే మాత్రం ఏం ప్రాబ్లమ్ లేదు కదా! ఎందుకు ఐవీఎఫ్‌కి వెళ్ళాలి అని మాత్రం డిలే చేసుకోకండి. ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఏంటి అన్నది బయటికి తీసి చూస్తేనే అర్థమవుతుంది. ఫర్దర్‌గా ఈ టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డు కాంటాక్ట్ అస్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.